హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారని అనుకుంటాను. ఇవాళ ఈ వీడియోలో నేను క్యాలీఫ్లవరు పెసరపప్పుతో రెసిపీ చేస్తున్నాను. ఫస్ట్ క్లిప్ మిస్ అయింది. ఆయిల్ వేసి పోపు వేసి అందులో ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేయాలి. ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇది క్యాలీఫ్లవరు నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. నీట్గా అంటే కొంచెం పెద్దవిగా చేసుకోవాలి. ఇది పెసరపప్పు వేయించి నానబెట్టి పెట్టుకోవాలి. బాగా గమనించండి, పెసరపప్పు వేయించాలి. చూశారు కదా, ఇది ఇందులో ఏ పౌడర్స్ అంటే 2 రకాల మిర్చి పౌడరు, కొబ్బరి పొడి, క్యూమెన్ పొడి, ధనియాల పొడి ఇవి వేసుకున్నాను. అదేమో కారానికి అండి, ఇండియా నుంచి తెచ్చిన మిర్చి పొడి. ఇదేమో కలర్కి, ఇదేమో ధనియాల పొడి, క్యూమెన్ పొడి. సో ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత కర్రీ జస్ట్ 15 నిమిషాలు 15 నిమిషాల్లో అయిపోతుంది. ముందు ఎర్రగడ్డలు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ కానీ వేసామంటే కొంచెం త్వరగా ఫ్రై అయిపోతుంది, మెత్తబడిపోతుంది. టమాటా కూడా వేయాలి, అది మనం మధ్యలో వేయాలి. పెసరపప్పు ఉడికిన తర్వాత గుర్తుపెట్టుకోండి, పులుపు తగ్గితే పెసరపప్పు సరిగా ఉడకదు. సో ఇప్పుడు మనం ఈ ఈ పోపులో ఈ ఎర్రగడ్డల్లో ఈ యొక్క క్యాలీఫ్లవర్ వేసేసాను. ఇది ఎక్కువ అయిపోయింది, ఆ పాత్ర చిన్నదైపోయింది. ఇక్కడ ఎంతకంటే పెద్ద పాత్ర లేనట్టుంది. సో ఇవంతా కొంచెం ఆ క్యాలీఫ్లవర్ స్మెల్ పోవడానికి మనం దాంట్లో ఒక రవ్వ బాగా మిక్స్ చేసి మనం మూత పెట్టేయాలి. చూసారు కదా, ఈ విధంగా మూత పెట్టేసిన తర్వాత ఒక రవ్వ స్మెల్ పోతుంది. ఆవిరి రూపంలో దీన్ని బాగా అట్లా కుదిలిచ్చినట్టు పైకి కిందికి కుదిలిచ్చి ఆయిల్ తగిలేటట్టు దాన్ని బాగా కలుపుకోవాలండి. ఫస్ట్ దానికంటే ఇప్పుడు కొంచెం తగ్గింది కదా సైజు. ఇప్పుడు మనం పెసరపప్పు వేయించి నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని ఇందులో వేసేస్తాము. ఇది కూడా బాగా కలిపి దాన్ని లోపలికి పోయేటట్టు చేయాలి. ఆ పెసరపప్పుని లోపల, ఎందుకంటే ఉడకాలి కాబట్టి. ఈ లోపల మనం వేడి నీళ్ళు కూడా పక్కన ఒక పెట్టుకొని ఉండాలి. హాట్ వాటర్ పెట్టుకొని ఉంటే ఇందులో వేస్తే బాగుంటుంది, త్వరగా ఉడుకుతుంది అన్నమాట. సో ఇట్లా కలిపిన తర్వాత ఈ పౌడర్స్ అన్నీ వేసేసేయాలి. సాల్ట్ ముందే ఎర్రగడ్డల్లో ఫ్రై చేసేటప్పుడు వేసానని చెప్పా కదా, ఇప్పుడు అవసరం లేదు. చివరిలో మనం సాల్ట్ చూసుకొని అవసరమైతే వేసుకోవచ్చు. ఈ మసాలా పొడులన్నీ ఇందులో బాగా కలిపేటట్టు చేసుకున్న తర్వాత నేను వేడి నీళ్ళు వేస్తున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళతో ఇది మొత్తం కలిగి పెట్టాలి. చూస్తారు కదా, ఈ విధంగా మొత్తం కలిగి పెట్టి మనం కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ పెసరపప్పు అనేది బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఒక హాఫ్ టమాటా వేస్తే సరిపోతుంది. ఇది కొంచెం తీయగూర అంటారు, అంటే ఇటు పులుసులాగా కాకుండా అట్ట ఫ్రై లాగా కాకుండా ముద్దగా. సో ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పెసరపప్పు ఉడికిందా లేదా చూసి, ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు మనం టమాటా ఒక హాఫ్ టమాటాని కట్ చేసి ఆ మధ్యలో వేసేస్తాము. జనరల్గా పులుపు తగిలితే పప్పులు ఉడకవు అంటారు కదా, టమాటా ఊరికే ఉడికిపోతుంది కాబట్టి ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇదండి ఇవాళ క్యాలీఫ్లవర్ అండ్ పెసరపప్పు కర్రీ. సూపర్గా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మీరు అప్పుడు సాల్టు, కారం చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి, కారం సరిపోకపోతే ఒక్కరో మిర్చి పౌడర్ పైన చల్లండి. అంతేనండి, ఈ కర్రీ భలే బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరిన్ని వీడియోలతో మీకు రేపు ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.